నమస్తే సీనియర్స్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లాలో 18% తగ్గిన నేరాలు వార్షిక క్రైమ్ సమావేశంలో వెల్లడించిన ఎస్పీ జగదీష్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి సూచన. సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన, మోకాళ్లపై నిలబడి గడ్డి తింటూ ప్రభుత్వంపై ఆగ్రహం. భరత్ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే భరత్, తీవ్రంగా ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకులు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాం. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వెల్లడి. తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడాది వివిధ నేరాల కింద 9,731 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 2023 సంవత్సరంలో మొత్తం వివిధ నేరాల కింద 7,993 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 18% నేరాలు తగ్గాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ వెల్లడించారు. స్థానిక జాంపేటలో ఉన్న పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది హత్యలు, కిడ్నాప్లు, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, ఇతర చిల్లర గొడవలు జిల్లాలో 21% మేరకు తగ్గాయని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న తన నుంచి పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ వరకు అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లనే నేరాల శాతాన్ని గణనీయంగా తగ్గించడం సాధ్యమైందన్నారు. 948 దొంగతనాల కేసులు నమోదు కాగా 452 కేసులను ఛేదించి 52% వరకు రికవరీ చేయడం జరిగిందన్నారు. గంజాయి, సారాయి రవాణా, మహిళలు, పిల్లలపై నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించేందుకు చేపట్టిన ప్రయత్నాల్లో పోలీసు శాఖ సఫలీకృతమైందన్నారు. 2023లో 100 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా 8,70,000 పరిహారంగా ఇప్పించామన్నారు. గంజాయి రవాణాపై 84 కేసులు నమోదు చేసి 254 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8,200 కేజీల 2,63,19,235 రూపాయల గంజాయిని 51 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. గంజాయి రవాణా చేస్తున్న 6గురిపైన రౌడీషీట్, బ్లేడ్ బ్యాచ్కు చెందిన 25 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. 297 పేకాట కేసులు నమోదు చేసి 1,701 మందిని అరెస్టు చేసి 62,41,124 రూపాయలు, 89 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా నేరాల నిరోధంతో పాటు కోడి పందాల నిర్వహణపై కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ముందుకు వెళతామన్నారు. అనంతరం ప్రతిభ చూపిన పోలీస్ స్టేషన్లు, అధికారులు, సిబ్బందికి జ్ఞాపికలు బహుకరించారు. డీజీపీ నుంచి అవార్డు పొందిన ఎస్పీకి జిల్లా పోలీసు యంత్రాంగం అభినందనలు తెలిపారు. సో అలాగే ఈ రౌడీ షీటర్స్కి సోఫార్ 35 రౌడీ షీటర్స్ని 104 కేసెస్లో కన్విక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. రౌడీ షీటర్స్ వరకు వచ్చేసరికి అండ్ వాళ్ళందరినీ కూడా 413 బైండ్ ఓవర్స్ కింద 110 కింద 2 lakhs 3 lakhs ఇలాగా అమౌంట్ పెట్టి బైండ్ ఓవర్ చేసి విత్ షూరిటీస్ బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో ఇది కాకుండా అడిషనల్గా 112 కాకుండా మనకు వి హావ్ ఆల్సో వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్, అక్కడ కూడా మనకు 89 కాల్స్ రావడం జరిగింది. దాంట్లో 16 ఎఫ్ఐఆర్స్ వర్ ఆల్సో రిజిస్టర్డ్. సో ఈ దిశకి వచ్చేసరికి ఈ సంవత్సరం 1,718 పెటిషన్స్ కూడా రిసీవ్ చేసుకున్నాము. సో దాంట్లో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ 277 పెటిషన్స్ వర్ రిజిస్టర్డ్ యాజ్ ఎఫ్ఐఆర్స్ అండి. సో దిశ ఎస్ఓఎస్ కింద కూడా అలాగే 244 పెటిషన్స్ వచ్చాయి. దాంట్లో 17 పెటిషన్స్ వర్ రిజిస్టర్డ్ యాజ్ ఎఫ్ఐఆర్స్. సో ఫార్ మనకు 11,52,707 దిశ యాప్స్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా అండ్ ముందు నుంచి కూడా జరుగుతున్న ఈ స్పందన ప్రోగ్రాంలో జగనన్నకు చెప్పుదాము అని ఆల్టర్ అయింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ 2,275 పెటిషన్స్ మనకు రావడం జరిగింది. సో విత్ ఇన్ టైమ్ 2,226 పెటిషన్స్ని ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైంలో డిస్పోజ్ చేయడం జరిగింది. సో మిగతా 49 గ్రీవెన్సెస్ని వర్ ఇన్ ప్రాసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్సో ఇన్ ప్రాసెస్. దట్ విల్ ఆల్సో బి డిస్పోజ్ విత్ ఇన్ టైమ్. So this is with respect to overall crime trend in the district andi. So as part of it మనము ఇంత పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, క్రైమ్ రిడక్షన్ అయింది, లేదంటే కన్విక్షన్స్ వచ్చాయి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బాగా చేసాము అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్. సో రైట్ ఫ్రమ్ అ కానిస్టేబుల్ ఆర్ అ హోమ్ గార్డ్ నుంచి పట్టి జిల్లా ఎస్పీ దాకా సో అందరూ కూడా కోఆర్డినేటెడ్గా పనిచేశారు. దాంతోపాటుగా మీ అందరి సపోర్ట్. సో మెనీ టైమ్స్ చాలామంది కాల్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఈ మిస్టేక్ జరుగుతుంది, లేదా ఇక్కడ ఇలాంటి
ఇల్లీగల్ లేదా ఇలిసిట్ అఫైర్ లీగల్ వర్క్ జరుగుతుంది అనేది. సో దాని మీద కూడా మనం యాక్ట్ చేస్తున్నాము. కొంతమంది చెప్పకుండా డైరెక్ట్గా రాస్తున్నారు కూడా. సో దాని మీద కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మన డిపార్ట్మెంట్ వరకు ఎవరెవరు గుడ్ వర్క్ చేశారు అలాంటి వాళ్ళని డిఫరెంట్ పర్ఫార్మెన్స్ హెడ్స్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. సో విల్ బీ ఫెలిసిటేటింగ్ దెమ్. అండ్ డిఐజీ సార్ ఆఫీస్ నుంచి కూడా కొన్ని అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ వచ్చాయి, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. జనవరి నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలను, ఆడుదాం ఆంధ్ర, రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జి శ్రీనివాస నాయుడు, వైసీపీ రూరల్ సిటీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంలో క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన ప్రణాళికపై సూచనలు ఇవ్వటం జరిగింది. జిల్లాలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలను విజయవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రభుత్వ పథకాల కింద నిర్వహించే కార్యక్రమాల కోసం ముందుగానే షెడ్యూల్ను సిద్ధం చేసుకోవాలన్నారు. నియోజకవర్గాల స్థాయిలో స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకుని ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జనవరి 3న కాకినాడ జరిగే కార్యక్రమంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల ఏదైతే మనం చెప్పామో, దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3,000 రూపాయలు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు సంబంధించిన ఎమ్మెల్యే, కలెక్టర్లు, మీరంతా డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరుంటే సచివాలయం స్థాయి దాకా లైఫ్ స్క్రీనింగ్, ప్రజాప్రతినిధి, ప్రతి వాలంటీరు, సచివాలయం స్టాఫ్, ఎంపీటీసీలు కార్యక్రమం. తక్షణమే బకాయిల వేతనాలు చెల్లించాలని, వేతనాల పెంపు, రెగ్యులరైజేషన్ తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డీఈఓ కార్యాలయం వద్ద మోకాళ్లపై కూర్చుని గడ్డి తింటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డీఈఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. వీరి ఆందోళనకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరట్ల బుచ్చి చౌదరి మద్దతు పలికారు. జగన్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు పెంచి రెగ్యులర్ చేసే వరకు వారి పోరాటానికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. గౌరవ అధ్యక్షుడు డి వంశీ కృష్ణరాజు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు ఆర్ వెంకట్రావు, ఎం రఘునాథ్, ఇతర నాయకులు కె వీరపండు, కె వెంకట్, పి దుర్గాప్రసాద్, పలువురు మహిళా నాయకులు వినూత్న రీతిలో మోకాళ్లపై కూర్చుని గడ్డి తింటూ నిరసన తెలిపారు. జగన్ ప్రభుత్వం గత 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, కనీసం కుటుంబాన్ని పోషించుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం వొకేషనల్ టీచర్గా మార్చి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీ మేరకు అన్ని డిమాండ్లను పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా పక్కదారి పెట్టిపోతాం. ఆరోగ్య శాఖలో కేంద్రం ఇచ్చే నిధులు ఉన్నాయి. ఇవాళ కేవలం రంగులు పేర్లు మార్పులు, సొంత పేర్లు పెట్టుకోవడం, ఆయన జేబు సంస్థలాగా రంగులు వేయటం. ఏ కార్యక్రమం అమలవుతుంది రాష్ట్రంలో? ఇవాళ విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాడు. చిన్న చిన్న పాఠశాలలన్నీ మెర్జర్ అన్నాడు. ఇద్దరికేంటి 1/2 కిలోమీటర్కి 2 కిలోమీటర్కి 4 కిలోమీటర్కి స్కూళ్ళు ఉండాలి, ఏ ఒక్కరు కూడా బడి మానకుండా ఉండాలి, అందుబాటులో ఉండాలని మనం పాఠశాలలు పెట్టుకుంటూ వెళ్ళాం. వాళ్ళు వాటన్నింటినీ రద్దు చేసుకుంటూ వెళ్ళిపోయారు. మెర్జర్ పెట్టేసి రద్దు చేశారు. ఫలితంగా పోస్టులు భర్తీ చేయటం వల్ల అది మన డిమాండ్ కూడా. ఇవాళ ధరలు పెరిగిపోయినాయి. 20 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ రెగ్యులరైజ్ చేయకపోతే ఆందోళన పట్టడం సహజం ఎవరికైనా. నా పేరు రఘునాథ్ అండి. మేము తూర్పుగోదావరి జిల్లాలో మరి సిఆర్ఎంటీగా నేను రాజమండ్రి రూరల్ మండలంలో వర్క్ చేస్తున్నాను. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలతో కలిపి మేము జేఏసీగా ఏర్పడి రాష్ట్రమంతటా సుమారుగా 25,000 మంది కలిపి ఈ ఉద్యమాన్ని, ఈ సమ్మెను మేము చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేమందరం కూడా ఈ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని విభాగాల వారు, మెసెంజర్స్ ఉన్నారు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, సిఆర్పీస్ ఉన్నారు, ఎంఎస్ కోఆర్డినేటర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్సు, ఐఆర్టీసు, ఇలాగా అన్ని విభాగాల వారు కూడా మేము సమయంతో పని లేకుండా వెట్టి చాకరీ చేస్తూ ఈరోజు మా కడుపు కూడా సరిపోయినటువంటి జీతాలతో, అరకొర జీతాలతో అనేకమైన పనులు చేస్తూ మేము ఈరోజు విసిగిపోయి ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం, రోడ్డు ఎక్కాము. నా పేరు రాజేశ్వరి అండి. తూర్పుగోదావరి జిల్లా చాగల్ మండలం మెసెంజర్ అండి. నేను 2010లో జాయిన్ అయ్యానండి. 14 సంవత్సరాలుగా చేస్తున్నాను సార్. మాకు ఎన్నికల హామీ ప్రకారం సార్ రెగ్యులర్ చేస్తానని అన్నారు. దాని ప్రకారం చేయాలని కోరుకుంటూ మేము ఈ సమ్మెను కొనసాగిస్తున్నామండి. మాకు సాలిన జీతాలతో మేము ఇలాగా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, చేస్తారని చూసాం. కానీ సార్ దిగిపోయే టైం వచ్చింది కానీ మమ్మల్ని దృష్టిలో తీసుకోలేదని, మీరు సారు ఇచ్చిన హామీల ప్రకారం మమ్మల్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఇంటి అద్దె కట్టుకోవడం అండి. మాకు 14 శాలరీ చాలా తక్కువ అండి. వాళ్ళ బాధ్యత లేదు, ఏమీ లేదండి. ఈ ఫలంగా మాకు ఏమీ ఉద్యోగ భద్రత అనేది లేదు. మేము ఒకటే అడుగుతున్నాం సార్, మాకు రెగ్యులరేషన్ చేయాలి, మాకు అదొక్కటే అడుగుతున్నామండి. ఆయన అన్న మాట అండి, మేము చేస్తాము అని తల మీద చేతులు పెట్టి ఉన్న ఫోటోలు అన్నీ ఉన్నాయి సార్, మాకు చేసిన వీడియోలు అన్నీ ఉన్నాయి సార్, ఆయన మాట్లాడిన మాటలు అన్నీ ఉన్నాయండి. మేము అదొక్కటే అడుగుతున్నాం సార్, అదొక్కటి చేసి పెట్టమని ఆయన్ని ఒక చెల్లెలుగా. మాకు వ్యతిరేకం ఏమీ కాదు సార్, గవర్నమెంట్తో మాకు వ్యతిరేకం ఏమీ లేదు సార్, మాకు చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను సార్. ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అందరు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి గత 10 రోజులుగా మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. మా వైపు చూసిన ఏ ప్రభుత్వ నాయకుడు లేడు. మేమందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం, కానీ మేము అన్యాయంగా అడగట్లేదు, అక్రమంగా అడగట్లేదు. ఎన్నికల హామీలో మీరిచ్చిన హామీలు నెరవేర్చండి అని మాత్రమే మేము అడుగుతున్నాము. మేము జేవీకే మేమే చేస్తున్నాం, అమ్మఒడి మేమే చేస్తున్నాం, నాడు నేడులో ప్రతి పని మా ఎస్ఎస్సీ వాళ్ళు లేకుండా ఏ పని జరగట్లేదు. మేము అన్యాయంగా ఏది అడగట్లేదు. ఎన్నికల హామీలో మీరు ఇచ్చింది మాత్రమే అడుగుతున్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. అది కాకుండా మాకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వేయాలని మాత్రమే మేము అడుగుతున్నాం. అవినీతి అంటేనే ఎంపీ మార్గాని భరత్రామ్ అంటేనే అవినీతి అనే బిరుదును రాజమహేంద్రవరం నగర ప్రజలే ఇచ్చారని, ఈ 4.5 ఏళ్లలో అంతటి అవినీతి కీర్తిని భరత్రామ్ మూటగట్టుకున్నాడని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి కుటుంబంపై ఎంపీ మార్గాని భరత్రామ్, వైసీపీ సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈడీ కేసులు, ఆస్తుల అటాచ్మెంట్లో ఉన్న జగన్ గజ దొంగ అనే పదానికి సరిగ్గా సరిపోతాడన్నారు. ఆవ భూముల్లో ఎంపీ భరత్రామ్ అవినీతి చేశారంటూ వారి పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపణలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయాలకు కేంద్ర బిందువు వైఎస్ఆర్సీపీ అని, అందులోనూ ముఖ్య పాత్రధారి భరత్రామ్ అన్నారు. గతంలో ఒక వైశ్య నాయకుడు, గతంలో నగర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, అటు తర్వాత ఎమ్మెల్యే పనిచేసి తర్వాత వైకాపా కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తులకు వెన్నుపోటు పొడవడంతో పాపం వారు ఏమయ్యారో కూడా తెలియడం లేదన్నారు. అటు తర్వాత 2 సార్లు నగరానికి ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసిన రౌతు సూర్యప్రకాశ్రావుకు వెన్నుపోటు పొడిచి ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ను అక్కున చేర్చుకుని ఓట్ల కోసం ఆయనకు రుడా చైర్మన్ పదవి ఇప్పించి రాజకీయాలు చేయడం అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. టీడీపీ నాయకులు బుడ్డిగ రాధ, రాజపల్లి ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు కోరమిల్లి విజయశేఖర్,
తంగిళ్ల బాబీ, బంగారు నాగేశ్వరరావు, బొర్రా చిన్ని, రాయి అప్పన్నబాబు, చింతపల్లి నాని, టీడీపీ జనసేన నాయకులు సలాది ఆనంద్, నందం చిరంజీవి, నల్లంశెట్టి వీరబాబు, అల్లాడి రాజు, డి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయాల కోసం చెప్పారు కనుక మేము స్వాగతిస్తున్నాం దానికి. ఎందుకంటే 4.5 ఏళ్ళ తర్వాత వైసీపీ నాయకుల నుంచి సభ్యతా సంస్కరణ కోసం మంచి మాట వచ్చింది. ఇంకా గతమా నాయకులు కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే వాసు గారు మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో అంతకుముందు ఎంపీ భర్త గారు మాట్లాడిన మాటలని పరిగణలోకి తీసుకొని ఆయన మాట్లాడారు. వాసు మన ఎంపీ గారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు గజ దొంగని, అలాగే ఆయన మోసపూరితమైన వెన్నుపోటుదారుడని ఎంపీ గారు మాట్లాడుతున్నారు. ఇది ఎన్నుపోటుదారుడు అనే పాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్న వాక్యం. అది అరిగిపోయిన పాత రికార్డు. ఇది ఎప్పుడో 2005లో జరిగింది. అది ఇవాళ రాజమండ్రిలో మీరు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోట్ల దాకా మీరు మాట్లాడక్కర్లేదు. కానీ రాజమండ్రిలో వాతావరణం రాజమండ్రి నియోజకవర్గంలోనే మీ ఎన్నుపోట్లు ఎక్కువైపోయాయి. అది తెలుసుకోండి ముందు. మాకున్న మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అతి సత్యనారాయణ గారు నిన్న ఈట్ స్ట్రీట్లో చూస్తూ ఆయనకి కొంచెం ఏకవచనంతో మాట్లాడినందుకే వీళ్ళు ఎంత బాధపడిపోతా ఉంటే, మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? మా ఏకపేకలేరని వాడు. మరి రోజా ఏమైంది? కొడాలి నాని ఏమయ్యాడు? వంశీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా తిట్టారు? నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా తిట్టారు? ఎన్ని బూతులతో, ఎన్ని పరుష పదజాలతో తిట్టారు. అప్పుడు మీకు గుర్తులేవా? ఈ 4.5 సంవత్సరాలు ఏమి గుర్తులేవా? ఇవన్నీ మీకు ఇప్పుడే గుర్తుకొచ్చలేదా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే అడపా శ్రీహరి గారు, మీ గడప ఈ రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే జనాలందరూ కూడా ముక్కు నేలేసుకుంటున్నారు. ఎందుకంటే 120 కోట్లు తెచ్చారంటే అది ఏమైపోయినాయో అర్థం కావట్లేదు. అభివృద్ధి అంటే కప్పు శాసనలు, యాపిల్ కాయలు, గాంధీ గారి బొమ్మలు పెడితే అభివృద్ధి అనుకుంటున్నారా? లేకపోతే గోడకు రంగులేయటం, కిందనేమో బెళ్ళలతకడం చేస్తే అభివృద్ధి అనుకుంటున్నారా? కాకినాడలో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ బయలుదేరి వెళ్లారు. 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల నాటికి మండల స్థాయి నుంచి పార్టీ కమిటీలను నియమించుకోవటం, బూత్ లెవెల్ నుంచి కార్యకర్తల యంత్రాంగాన్ని బలోపేతం చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించే ఆలోచన ఉందన్నారు. అభ్యర్థులను జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములు, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పక్షాలతో రాష్ట్ర స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జనవరి మొదటి వారంలో ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇతర పార్టీల నుంచి కూడా పలువురు నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. షర్మిలారెడ్డి చేరిక గురించి ప్రశ్నించగా ఆ విషయం కూడా పార్టీ అధిష్టానంతో తిరిగిన మీటింగ్లో చర్చకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ భావజాలంపై విశ్వాసం ఉన్నవారికి తప్పకుండా కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం అనే విషయాన్ని గుర్తు చేశారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో సిటీ ఇన్ఛార్జ్ బోడా వెంకట్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ముల్లా మాధవ్, జిల్లా అధ్యక్షురాలు అరికెల అరుణకుమారి, నగర అధ్యక్షుడు వాలేపల్లి మురళీధర్, పార్టీ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, కాటం రవి, జక్కంపూడి సత్యబాబు, ఇజ్జరౌతు విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా కూడా ముందే పార్టీ అభ్యర్థులు ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. సో ఈ విధంగా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొన్ని అలయన్స్ పార్ట్నర్స్తో పనిచేస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సిపిఐ, సిపిఎం, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. సిపిఐ రాష్ట్ర శాఖతోటి, సిపిఎం రాష్ట్ర శాఖతోటి,
ఇతర పార్టీ నాయకులతో కూడా నెగోషియేషన్ చేయమని చెప్పారు. సో ఈ విధంగా పార్టీని బలోపేతం చేసుకుని వచ్చేటువంటి ఎన్నికలు సన్నద్ధం చేయమని చెప్పడం జరిగింది. పార్టీ తరఫున వారందరూ కూడా స్టార్ క్యాంపెయినర్స్లో వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మల్లికార్జున ఖార్గే గారు ఆంధ్రప్రదేశ్లో వస్తారు, త్వరలో రాహుల్ గాంధీ గారు వస్తారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వస్తారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు వస్తారు, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. సో ఈ విధంగా వర్క్స్ అన్ని కూడా డివైడ్ చేసి మేము వాళ్ళందరికీ కూడా నిర్దేశిస్తాము, ఆదేశిస్తామని చెప్పారు. సో త్వరలోనే ఈ నెల మొదటి నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అందించే పాఠశాల సెయింట్ ఆన్స్ అని రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్కే రామచంద్రరావు అన్నారు. బొమ్మలూరులోని సెయింట్ ఆన్స్ పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు సెయింట్ ఆన్స్ సొసైటీ ప్రొఫెన్షియల్ సుపీరియర్ సిస్టర్ శాండ్రినా అధ్యక్షతన అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ ఆర్కే రామచంద్రరావు మాట్లాడుతూ ఆలుచిప్పలో వర్షపు చినుకు పడినప్పుడు ఆణిముత్యాలుగా మారినట్లు సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, వైద్య రంగంలో అనేక రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచారన్నారు. సెయింట్ ఆన్స్ పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారి కోడి ప్రవీణ్ మాట్లాడుతూ అమ్మ ఒడి నుంచి నేరుగా సెయింట్ ఆన్స్ పాఠశాలలో చేరగా ఒక తల్లిలా అందరికీ విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా ఉన్నత స్థాయికి వేలాది మంది విద్యార్థులు ఎదిగారన్నారు. సెయింట్ ఆన్స్ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్తంగా 2 కోట్లతో ఆడిటోరియం నిర్మాణం చేపడతామన్నారు. దీనికి పూర్వ విద్యార్థులంతా సహకరించాలని కోరారు. రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ తాను, తన భర్త అనిల్ ఇదే పాఠశాలలో చదవటం ద్వారానే ఈ స్థాయిలో నిలవటం జరిగిందన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, కోల్కతా ఈస్టర్న్ కమాండెంట్ కేవీ నాగిరెడ్డి, పూర్వ విద్యార్థి, పూర్వ ఉపాధ్యాయుని, ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉంటున్న సుమరంజనిలు ఆన్లైన్ ద్వారా తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ సిస్టర్ కుసుమను స్మరించుకున్నారు. నటుడు శుభోదయం సుబ్బారావు, మాజీ కార్పొరేటర్లు రాయుడు రాజవల్లి, బెజవాడ రాజ్కుమార్, డాక్టర్ వాకా కృష్ణశ్రీ, అల్యూమ్ని కార్యదర్శి జాన్సన్ సేజ్, డాక్టర్ టి పద్మజ, కేదార్, ఎం శ్రీనివాస్ పూర్వ విద్యార్థులు కలిసి అప్పటి విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. They are the stepping stones for your future and filled with the promise and the potential. The knowledge and the skills imparted by this institution will serve as a solid foundation for your academic and the professional endeavors. The Golden Jubilee is not just a celebration of the past, it is a testimonial of the enduring impact of the St. Anne's. As we reflect on the achievements of the memories of the past 50 years, let's come forward to the future where the institution continues to the beacons of the educational endeavors, producing not only successful professionals and also the responsible and compassionate individuals. In the closing, let's kindle that units our alumni. So our shared experiences within these walls create a bond that transcends us. Congratulations to all the St. Anne's English Medium Schools. రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ కొంతమూరు పంచాయతీ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదల వైద్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. చందన నాగేశ్వర్ మాట్లాడుతూ వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు సీఎం జగన్ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేస్తున్నామని, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎవ్వరూ చూడనంతగా మార్పులు తీసుకువచ్చామని, ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని, దేశ చరిత్రలోనే ప్రభుత్వ నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు. కోలమూరు సచివాలయం 1 కన్వీనర్స్ పిన్నమరెడ్డి సూర్యచంద్రం, వాకపల్లి సుదర్శనరావు, నల్లమిల్లి సుబ్బారావు, డాక్టర్ అలీ, గాబ్రియల్ సుబ్బారావు, ఉల్లింగి సుబ్బారావు, మానుకొండ శ్రీను, మహబూబ్ మాజీ, సయ్యద్ అస్లాం, షేక్ నన్ను, షేక్ బాషా మ్యాజిక్, షేక్ జాకిర్, షేక్ ముస్తఫా, షేక్ బాషా, సయ్యద్ ముజ్జు, షేక్ బుజ్జి, పఠానా పాయింటు, లాయర్ శ్రీనివాస్, బీరపల్లి యేసు, చెరుకుడి సత్యబాబు, అత్తిలి భీమశంకర్రావు, పిల్ల సీను పాల్గొన్నారు. ఒకటే చెప్పారు, మహారాజులా పేదవారు ఉండాలి. దానికి కారణం మీరే. ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు. గతంలో ఒక పెన్షన్ తీసుకోవాలంటే
ఆఫీసుల చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగినా మీకు ఇచ్చే తక్కువ 500 పెన్షన్ కూడా సరిగ్గా వచ్చేది కాదమ్మా. దాంట్లో కూడా డబ్బులు అడిగి తీసుకునేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నా అక్కడ వెళ్తే ఒక మంచి నీరు కూడా ఇచ్చేవారు కాదు, పట్టించుకునే నాదుడు ఉండేవాడు కాదు. ఇవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మీ వద్దకే పాలన టైప్లా మీ దగ్గరికే ప్రతిదీ కూడా వచ్చేలాగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 1వ తారీఖున చెప్పగానే ఆయన 1వ తారీఖు మీకు ఉదయాన్నే 10 లోపలే ప్రతి ఒక్క వాలంటీర్ మీకు ఏదైతే చెప్పారో పెన్షన్, ఆ పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఈరోజు మీకు వస్తున్న 2750 రూపాయల పెన్షన్కి జనవరి 1వ తారీఖున సీఎం గారు ఏదైతే మనకి ప్రభుత్వం ఏర్పాటు మాట ఇచ్చారో 3000 రూపాయల పెన్షన్, అది ఖచ్చితంగా 3000 రూపాయలు మీ అందరికీ 1వ తారీఖు నుంచి కూడా అమలు పరుస్తున్నారమ్మా. అది కూడా పెద్ద ఎత్తున మళ్ళీ మనందరం త్వరలోనే కలుస్తాం. వీఆర్ఏలకు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వీఆర్ఏల నుండి రికవరీ చేసిన డిఏ 10,500 వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బొమ్మూరు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి గ్రామ సహాయకులు జిల్లా కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినదించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కె మాధవిలతకు వినతిపత్రం అందించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లిమొగ్గుల వెంకటరమణ, ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని, ఖాళీగా ఉన్న వీఆర్ఓ, వాచ్మెన్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, జీపు డ్రైవర్ పోస్టులలో 30% ఉన్న పర్సెంటేజ్ని 70%కి పెంచాలని, తక్షణమే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన 500 డిఏను 2018 జూన్ నుండి వేతనంతో కూడిన డిఏగా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ సంఘం మాజీ జిల్లా కార్యదర్శి భగత్, జిల్లా నాయకులు కె రాజేంద్ర ప్రసాద్, ఆర్ సుబ్బారావు, డి సత్యనారాయణ, కె ధర్మరాజు, ఏ బాలయ్య, డి నాగరాజు, టి సతీష్, కె సూర్యచంద్రరావు, ఎం దుర్గారావు, బి రాజు, పి వెంకటరావు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు తెలిపి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వినతిపత్రాలు ఇవ్వండి అని తెలియజేశారు. ఆ మేరకి మనం ఈరోజు మన సమస్యల పరిష్కారం కోసం చిన్నపాటి ధర్నా చేసి మనం ఇప్పుడు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వదలిచాం. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు వీఆర్ఏలకి ప్రధానమైన పాత్ర ఉంది. అందుకని వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అధికారులు, అధికార యంత్రాంగం కూడా ఇప్పటికైనా పూనుకోవాలి. ఏదైతే మీరు వీఆర్ఏల దగ్గర నుంచి రికవరీ చేసిన 500 రూపాయలు, నెలకు 500 రూపాయలు చొప్పున రికవరీ చేశారో అది యథావిధిగా 10,500 వెనక్కి కట్టారో దాన్ని మళ్ళీ యథావిధిగా ఇవ్వాలి, వీఆర్ఏలకు ఇవ్వాలి. అట్లాగే ఎప్పటి నుంచి అయితే నిలుపుదల చేశారో ఆ డబ్బులను కూడా వెంటనే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 15,000 వేతనం పెంచుతామన్నారో ఆ వాగ్దానాన్ని వెంటనే కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. లేదంటే రేపు జనవరి 5వ తేదీన పెద్ద ఎత్తున వీఆర్ఏలు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా కార్యక్రమాన్ని కూడా పూనుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలి. జిల్లా అధ్యక్షుడు వీఆర్ఏ సంఘం మల్లిమొగ్గల వెంకటరమణ, గతంలో ఎన్నో సార్లు మనం పోరాడటం జరిగింది. 2017 కనీస వేతనం 18,500 ఇస్తానని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అలంకార సెంటర్కి వచ్చి మనకు మాట ఇచ్చి ఉన్నాడు. అప్పటి నుంచి కూడా పోరాడినా కానీ ఎప్పుడు కూడా మనకి అనేక సార్లు ధర్నాలు చేసాం చేయటం అనుబంధంతో. కనీసం ఇప్పటికీ ఈ రోజు కూడా వీఆర్ఏకి చాలా ద్రోహం చేశారు. 17 రోజులుగా పోరాడుతున్న అంగన్వాడీలు జగన్ని అక్క చెల్లెమ్మలు కాదా అని, అక్క చెల్లెమ్మలంటూ అంగన్వాడీలను రోడ్ల పాలు చేసిన జగన్ అని, సమస్యలు పరిష్కరించుకుంటే మంత్రుల ఇళ్లు ముట్టడించడానికి కూడా సిద్ధమని యూనియన్ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. 17వ రోజు పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి హెచ్చరించారు. గురువారం అంగన్వాడీల నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరుకున్న సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పోస్ట్ కార్డులో తమ సమస్యలు రాసి జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పోస్టు ద్వారా పంపించారు. ఈ సందర్భంగా రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో 1,00,000 మంది అంగన్వాడీలు తమ సమస్యల కోసం పోరాడుతుంటే ఎన్నికల ముందు అక్క చెల్లెమ్మలను సంబోధించిన పెద్ద మనిషికి అక్క చెల్లెమ్మల ఆందోళనలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. మంత్రుల బృందం, అధికారులు చర్చల పేరుతో సమ్మెను సాగదీసి కాలయాపన చేస్తున్నారని, ఈ ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉందో లేదో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్టు కార్యదర్శి
కె సునీత, రామలక్ష్మి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. 17 రోజులుగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ సమ్మెను కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీలు నిర్బంధించి బెదిరించే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అనేక చోట్ల అంగన్వాడీలని విధుల్లోంచి తొలగిస్తామని చెప్పేసి బెదిరింపులు చేస్తా ఉన్నారు. అనేక డిపార్ట్మెంట్లని అంగన్వాడీ సెంటర్ల మీదకి విధులు నిర్వహించమని పంపించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంటే అంగన్వాడీల మీద నిర్బంధాలు తీసుకొచ్చి అంగన్వాడీలను బెదిరించి సమ్మెను విరమింప చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు అయితే అంగన్వాడీల మీద ఉపయోగిస్తారో అంతకంటే ఉధృతంగా అంగన్వాడీలు సమ్మెను చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో కనీస వేతనం, గ్రాడ్యుటీ 2 డిమాండ్స్ పరిష్కరించిన రోజున మాత్రమే అంగన్వాడీలు సమ్మెను విరమిస్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తనయుడు వాసిరెడ్డి బాబీ పాదయాత్ర ప్రారంభించారు. స్థానిక విఎల్పురం వరసిద్ధి వినాయకుడి ఆలయం నుంచి కాలినడకన శుక్రవారం ఉదయం తన మిత్ర బృందంతో కలిసి వాసిరెడ్డి బాబీ చిన్న తిరుపతి ద్వారకా తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చే చౌదరి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తామన్నారు. తన మిత్రులతో కలిసి ఇక్కడ నుంచి పాదయాత్ర ద్వారా శనివారం సాయంత్రం నాటికి ద్వారకా తిరుమల చేరుకుని అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటామని బాబీ తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ నాయకుడు కేదారి తదితరులు ఆయన వెంట ఉన్నారు. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజమండ్రి విఎల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నుంచి రానున్న నూతన సంవత్సరం అందరికీ దిగ్విజయం ముందుకు నడుస్తూ అందరికీ మంచి చేకూర్చాలని, అదేవిధంగా వచ్చే సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి ఆంధ్ర తిరుపతి అయిన మన చిన్న తిరుపతికి నడక మార్గాన్ని వెళ్తున్నాం. మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిపి చిన్న తిరుపతి ఇక్కడి నుంచి నడుచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ పాదయాత్ర ఈవేళ రేపు సాయంత్రం స్వామివారి సన్నిధానం చేరుకొని స్వామివారికి పూజ అయిన తర్వాత తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో నడుస్తున్న నా స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని రూరల్లో శాసనసభ్యుడిగా మంత్రివర్యుడిగా గోరెంట్ల బుచ్చే చౌదరి గారిని చూడాలనే ఆకాంక్షతో ఈ యాత్ర మొదలు పెడుతున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న శిబిరం వద్దకు విచ్చేసిన ఏఐటీయూసీ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. ఈ సమ్మె శిబిరానికి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు హాజరై మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరి ప్రమేయం లేకుండానే కడుపు ఖాళీ సమ్మె పోరాటంలోకి వచ్చారని, జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందని, అందుకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేసే పని పూర్తి కాలమైన రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న పార్ట్ టైం, డైలీ వేజ్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వమే సమగ్ర శిక్ష ఉద్యోగులను శ్రమ దోపిడీ చేస్తుంటే పోరాడక ఏం చేస్తారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 70% అక్షరాస్యత సాధించడంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర కీలకమైందని, తక్షణం సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు జరిగేంత వరకు పోరాటం నిర్వహించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కుంద్రపు రాంబాబు, జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, మహిళా సమాఖ్య సీనియర్ నాయకులు సేపని రమణమ్మలు ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడేమో ఏదైనా చెప్తుంటే వినేవాడలేడు, కనీసం చేద్దామని ఆలోచన లేదు. కానీ ఆనాడు తన ఎన్నికల రాజకీయం కోసం, ఎన్నికల లబ్ధి కోసం
మీరు చూసేటప్పుడు పేపర్ తిరగండి, మనకు గూగుల్లో తిరుగుతుంది కూడా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ రెగ్యులర్ చేస్తాను అని వైఎస్ జగన్ చెప్పారు. అతను చెప్పిన మాటే. మనం చాలా డిమాండ్స్ తో మనం ఆయన కలిస్తే ఆయన చెప్పిన మాట చెప్పిన తర్వాత చాలా మంది ఆనందపడ్డారు. వాస్తవంగా చాలా మంది ఇన్ని సీట్లు రావడానికి కారణం ఏంటి? వస్తున్నాడు కదా, ఎవరు చెల్లి బాధ్యత వస్తున్నాడు కదమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పుగోదావరి జిల్లాలో 18% తగ్గిన నేరాలు వార్షిక క్రైమ్ సమావేశంలో వెల్లడించిన ఎస్పీ జగదీష్. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయాలి, వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి సూచన. సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన, మోకాళ్లపై నిలబడి గడ్డి తింటూ ప్రభుత్వంపై ఆగ్రహం. భరత్ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే భరత్, తీవ్రంగా ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకులు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాం, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వెల్లడి. ఇవి వాటి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.